హాయ్ ఫ్రెండ్స్, ఆటో రామ్ ప్రసాద్ బిగ్ బాస్ సీజన్ 10కి రాబోతున్నాడు. ఇది 100కి 99% కన్ఫామ్ ఫ్రెండ్స్. సెలబ్రిటీస్లో ఫస్ట్ కన్ఫామ్ అయిన వ్యక్తి, ఫస్ట్ అగ్రిమెంట్స్ అన్ని క్లియర్ అయిన వ్యక్తి ఆటో రామ్ ప్రసాద్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఆటో రామ్ ప్రసాద్ గారు గురించి అందరికీ తెలుసు. జబర్దస్త్లో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ చాలా ఫేమస్. చాలా ఆటో పంచులు అని చెప్పేసి ఒక 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 రకమైన బ్రాండ్ వేశాడనమాట. సో అలాంటి ఒక వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 10కి అయితే రాబోతున్నట్టు 99% కన్ఫామ్ అయింది. ఇంకా ఆ 1% అనేది నేను పెట్టుకున్న డౌట్ అనమాట. చివరి నిమిషంలో ఏం జరుగుతుందో తెలీదు. కానీ మ్యాక్సిమం అగ్రిమెంట్స్ అన్ని కన్ఫామ్ అయినాయంటే ఇంకా మ్యాక్సిమం వచ్చే ఛాన్సే ఉంది. చూడాలి మరి. నాకైతే మాత్రం ఆటో రామ్ ప్రసాద్ గారు రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సీజన్ 10లో కాస్తంత ఫన్, కాస్తంత కామెడీ, కాస్తంత ఎంటర్టైన్మెంట్, కాస్తంత ఎంగేజ్మెంట్ అన్నీ ఆటో రామ్ ప్రసాద్ గారి వల్ల వచ్చే ఛాన్స్ ఉంది. నేనైతే ఖచ్చితంగా ఆటో రామ్ ప్రసాద్ గారిని, ఆయన లోపల ఎలా ఉంటాడో తెలియదు, బట్ ప్రస్తుతానికైతే ఆయనకి నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటాను. నన్ను అడిగితే అంటే నేను చాలా మంచి ఒపీనియన్ ఉందన్నమాట ఆయన మీద. సెలబ్రిటీస్లో నాకు బాగా నచ్చిన వ్యక్తి ఇప్పుడు వచ్చే వాళ్ళలో ఆటో రామ్ ప్రసాద్ గారు. సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఆటో రామ్ ప్రసాద్ గారు రావడం. అంటే సుడిగాలి సుధీర్ కానీ, గెటప్ శ్రీను కానీ వీళ్ళందరి మీద చాలా మంచి ఒపీనియన్ ఉందన్నమాట. సో కాబట్టి మీరందరూ కూడా ఆటో రామ్ ప్రసాద్ గారికి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. బట్ లోపల ఉండేదాన్ని బట్టే లేండి సపోర్ట్ చేసేది. కానీ ప్రస్తుతానికైతే ఒక పాజిటివ్ వైబ్ అయితే తెచ్చాడనమాట. ఇకపోతే ఇంతకుమించి అప్డేట్స్ ఏం లేవు. కాకపోతే అగ్ని పరీక్షకు సంబంధించిన వీడియోస్ నాకు కుదరడం లేదు చేయడానికి. ఎందుకంటే నాకు కొంచెం బిజీ అయిపోయాను అనమాట కొస్త 2 రోజుల నుంచి. కాబట్టి కుదరడం లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకా కుదురుతుందో లేదో చూద్దాం. ఓకేనా? ఇంకా బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది కాబట్టి దాని రివ్యూలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అగ్ని పరీక్ష లాగా లేట్ అయితే అవ్వవు, డిలే అవుతా అవ్వవు. ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకేనా?